ఇప్పుడు మృదంగ ప్రదర్శన చూసాం, వైలిన్ వినిపిస్తారు. దానితో పాటు మురళీనాథాన్ని కూడా భాస్కర్ గారి ద్వారా చప్పట్లతో అందరికీ స్వాగతం పలకండి. ధన్యవాదాలు. నిజంగా సభా ప్రాంగణం అంతా కూడా చప్పట్లతో మారుమోగుతోంది. మీ ప్రదర్శనతో గట్టిగా చప్పట్ల ద్వారా మనందరం ధన్యవాదాలు. గౌతమ్ గారికి, గోపాలకృష్ణ గారికి, వారికి ప్రక్క వాద్య సహకారాన్ని అందించినటువంటి భాస్కర్ గారికి ధన్యవాదాలు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గౌరవనీయులు దైవజ్ఞ శర్మ గారిని, గురువు గారిని సవినయపూర్వకంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలకాల్సిందిగా ఇక జరుగుతుంది. మొట్టమొదటిగా ఈనాటి కార్యక్రమంలో మనం
ఆహ్వానం పలుకుతోంది సభా వేదిక సవినయంగా. సభను ఉద్దేశించి మొట్టమొదటిగా నాగభూషణం గారిని, చెరుకు నాగభూషణ్ శర్మ గారు, అదేవిధంగా ఎల్ఐసి జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు, ఇతర అతిథులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఎన్ఎస్ వాళ్ళకి, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తా అమల్లోకి వచ్చిన లూయి బ్రెయిల్ విగ్రహావిష్కరణ కావచ్చు, మలక్పేటలో ఉన్న ఫ్లైఓవర్కి లూయి బ్రెయిల్ ఫ్లైఓవర్ అని పేరు నామకరణం కావచ్చు, అందులో భాగంగా హెలెన్ కిల్లర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కావచ్చు. గత ప్రభుత్వ కాలంలో ఫ్లైఓవర్కు నామకరణం చేసుకోవడం జరిగింది. హెలెన్ కిల్లర్ లూయి బ్రెయిల్ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేసుకోవడం జరిగింది. మన ఆత్మగౌరవం ప్రతీకలో భాగంగా హెలెన్ కిల్లర్ బర్త్డే కూడా చేసుకోవాలని. ఎందుకంటే ప్రజా సంఘాలుగా, వాసులుగా, మనం అభిమానించే వ్యక్తులుగా, మనకి మార్గదర్శకులు ఎవరైతే భావించుకుంటాం, మనం గౌరవించుకుంటాం, వ్యక్తులం కావచ్చు, వ్యవస్థ కావచ్చు. కానీ సమాజ పరంగా, ప్రభుత్వ పరంగా నేను నా వివాదాస్పద వాక్యాలు కానీ వివాదాస్పదంగా చూడడం నా ఉద్దేశం. చాలా విశ్వ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని డే లాంగ్ ప్రోగ్రామ్ బుక్ చేయడం జరిగింది. నిజానికి రవీంద్ర భారతి గారు, మన సోదర సోదరులు, మన ఉద్దేశం కూడా అది. ఎందుకంటే మనం చేసుకునే కార్యక్రమాలు మనం చేసుకుంటాం. ఒక గాంధీ జయంతి చేసుకుంటాం, ఒక నెహ్రూ జయంతి చేసుకుంటాం, ఒక అంబేద్కర్ జయంతి చేసుకుంటాం. వీళ్ళంతా సమాజంలో భాగమే. కానీ అవయవ లోపం నుండి విభిన్న ప్రతిభతలను రాణిస్తున్న మన ఆత్మగౌరవాలు మనం జరుపుకోవాలా, అది సభ్య సమాజం మనల్ని గౌరవించినట్టుగా భావించుకోవాలన్న ఉద్దేశంతోనే దీని నేపథ్యం తప్ప మరొకటి కాదు. సో ప్రభుత్వం కూడా చాలా భారీ ఎత్తున జరిగింది. ఇక్కడి నుంచి మేము ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా కార్యక్రమం జరుగుతుందని మేము భావిస్తారని చెప్పి కోరుకుంటూ, మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న దైవజ్ఞ శర్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి, హెలెన్ కిల్లర్ మాదిరిగా వికలాంగులకు మాకు ఏదో విధంగా ఏదో సందర్భంలో సహాయం చేస్తున్న వ్యక్తులను కూర్చుంటారని, మనం కూడా సమాజంలో రాణించగలమని, ఇటువంటి వారికి మరింత మనం తోడ్పాటు అందించగలమనే నేపథ్యం వారికి ఉంటుందని కోరుకుంటూ, ఈ కార్యక్రమం నిర్వహణకు యాంకర్గా నిర్వహిస్తున్న మన వెంకటేష్ గారు మీరు అందరు గమనిస్తూనే ఉంటారు నాకంటే ఎక్కువ. ఎంత చక్కగా విధి నిర్వహిస్తున్నారంటే, ప్రధానమంత్రి సభ, ముఖ్యమంత్రి సభలు చూస్తున్నాం, మనం వెంకటేష్ గారు నిర్వహించే సభ చూస్తున్నాం. అంటే మనలో ఉన్న నైపుణ్యాన్ని అవకాశం ఇస్తే మేము ఏ విధంగా ఇది చేయగలం అనేది మనకు అదొక ఉదాహరణ. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్వప్నిక గారు కూడా హెలెన్ కిల్లర్ విగ్రహాన్ని ప్రతిమని వేస్తుందని నేను భావిస్తూ సమయం ఎక్కువ తీసుకుంటున్నాను. నిజానికి మా చైర్మన్ గంగారాం గారు కూడా రావాల్సి ఉండే, అనివార్య కారణాల ఆరోగ్య సమస్యలు రాలేకపోయాడు. అంటే వేరే విధంగా కాదు, విగ్రహాన్ని సాధించడం జరిగింది మన ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ది డిసేబుల్డ్ ద్వారా. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో హక్కులను హక్కులుగా అడుగుతూ ఎన్నింటినో సాధించి సంక్షేమాన్ని అందించడంలో మరి మన నాగభూషణం అన్న గారు కానీ, గోపాల్ అన్న గారు కానీ, అదేవిధంగా అతిథులందరినీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందని కోరుతున్నాం. మేడం సీతా దయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా అలేఖ్య మేడం గారిని, అదేవిధంగా భారతి మేడం గారిని, అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా. ఎంత చక్కటి నృత్యం, నయనానికి విందు చేసింది, నయనాందకర విందును ఆరగించాము మనందరం కూడా. తన నృత్యం ద్వారా హావభావాలని పండిస్తూ విభిన్న భంగిమలతో చక్కటి ఆరాధన చేసి చూపించారు. గట్టిగా చప్పట్ల ద్వారా మనందరం ఫర్ యువర్ ఎక్సలెంట్ ప్రజెంటేషన్. మరి అందరికీ నమస్కారం అండి. నా పేరు భారతీ ప్రసాద్. మా హస్బెండ్ డెఫ్ అండ్ డమ్ పర్సన్. 45 years నుంచి డిజేబుల్ వాళ్ళకి, దాంట్లో ముఖ్యంగా డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఏదో తోటి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి ప్రతి నిత్యం వాళ్ళ సమస్యలకి నేను ముందు నిలబడి నేను వారి సమస్యలు తీర్చాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన
మన మేడం గారు అందరూ కూడా మాకులాగా మీరు కూడా మాకు సహాయం చేయాలని, డిజేబుల్ వాళ్ళకి, ఒక డెఫే కాదు, బ్లైండ్ కాదు, ఆర్తో కాదు, ప్రతి అసోసియేషన్ వాళ్ళకి మీ అందరి కృషి మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అట్లాగే దైవజ్ఞ శరణ్ గారు, వారికి నమస్తే అండి. మేము 10 సంవత్సరాల క్రితం కూడా వారితో మేము ఇదే ప్రోగ్రాము మేము చేసాం. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. నిజంగా దివ్యాంగ సమాజంతో అనుక్షణం ఉంటూ వారి యొక్క పోరాటంలోనూ వారి యొక్క జీవితంలోనూ భాగస్వామ్యతను పంచుకొని వారి హక్కుల కోసం, సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తున్న వారి వధాన్యతకు ధన్యవాదాలు చెప్పడం. అందరికీ నమస్కారం. జోనల్ ఆఫీస్లో పనిచేస్తున్నాను, కార్పొరేట్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో, ఎల్ఐసిలో. ఎల్ఐసి పక్షాన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, నాగభూషణం గారు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ డిజబుల్డ్ అని ఒక కార్యక్రమాన్ని చేస్తున్నామని ప్రపోజల్ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక తెలిసింది చక్కటి కార్యక్రమం. ఎంతో ఆత్మస్థైర్యంతో ఇక్కడ ఉన్న కళాకారులు కానివ్వండి, అందరూ కూడా ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నటువంటి వెంకటేష్ గారు అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే భారతి గారికి, ఇతర అతిథులకు అందరికీ నమస్కారం. భగవంతుడు అనంతమైనటువంటి సృష్టిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవ్వటం వారి ధర్మం. కానీ మన పూర్వజన్మ పుణ్యము ఇంకే నేత్రం ఉంటుంది. మనమేమో మనుష్యానం కారణం బంధమోక్షయో, మనసు ద్వారా బంధాన్ని, మోక్షాన్ని సంపాదించే శక్తి ఉంది. అలాంటి భౌతికమైన నేత్రాలు లేకుండా మనోనేత్రంతో ఇక్కడే ఉండిపోతుంది. భార్యాపుత్రాలు ఇక్కడే ఉండిపోతుంది. చివరికి శరీరం కూడా ఇక్కడే ఉండిపోతుంది. ఏంటి ఈ 100 సంవత్సరాలు 80 సంవత్సరాల ప్రయాణంలో నువ్వు సాధించిందంటే నువ్వు చేసిన ఉపకారాన్ని నీ అకౌంట్లో పడి. గురువు గారి యొక్క వాక్ వచనాలకి, అదేవిధంగా వారి యొక్క ఆశీర్వచనానికి మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క ముఖ్య ప్రసంగంతో పాటు సర్టిఫికేట్స్ అందుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇంకొక 20 నిమిషాల కార్యక్రమాన్ని ఖతం చేయాలి మనం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా అంగరంగ వైభవంగా మనం ముగింపు జరుపుకోవాలి. చప్పట్ల ద్వారా విద్యార్థులకు మనం స్వాగతం పలుకుతాం. అదిగో దివ్యాంగుల గురించి, దివ్యాంగులకు అవగాహన ఉండడం కన్నా సమాజంలో ఉన్న సకలాంగులకు అవగాహన అవసరం అని భావించింది మన ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ డిసేబుల్. సర్టిఫికెట్స్ని మనకు చూపిస్తున్నారు వేదికకు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు సీతాదయాకర్ గారికి, మా గురువర్యులు దైవజ్ఞ శర్మ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి నా సోదరి మనులందరికీ కూడా నా ధన్యవాదాలు. తర్వాత ఇక్కడికి విచ్చేసి ఈ చక్కటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా సాదర నమస్కారం. మనం దాన్ని ఇన్ ప్రాక్టీస్ పెట్టుకోవాలో అది ఆ ప్రయత్నం మనం చేస్తూ ఉండాలని నేను భావిస్తాను. ఇన్స్పిరేషన్గా తీసుకోవడం ఒక ఎత్తు, ఆ ఇన్స్పిరేషన్ ద్వారా మన జీవితాన్ని మనం ఎలా నడిపించుకుంటాం, ఎలా నడిపించాలి, ఎలా ఆ మంచి దారిలో అది ఆ ప్రయత్నం అన్నది మనమే చేయగలుగుతాం. అందరు కూడా స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు చెప్పినట్టు అన్నీ ఉండి
మనం ఏమన్నా సాధిస్తున్నామా లేదా తెలీదు, కానీ ఏవైనా లోపం ఉన్నా కూడా ఎంతో చక్కగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలని మన ముందు ఉంచారు. అక్కడతో ఆ పాప ఇంకా డ్రాయింగ్ వేస్తూనే ఉంది. మనం ఎంత కష్టతరమో చూస్తూనే ఉన్నాం. చక్కటి నృత్యాన్ని ప్రదర్శించింది. హర్షిత కదా పాప పేరు. ఎంతో చక్కగా నృత్యం చేసింది. ఇప్పుడు మనం సంగీత కార్యక్రమాన్ని కూడా మనం తిలకించాము. ఎంతో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది చాలామందిలో. నేను నాగభూషణ గారిని అదే కోరుకున్నాను. మనం వీ షుడ్ డూ సమ్ ప్రోగ్రామ్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్, అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఇచ్చి, అంటే వాళ్ళ ఆ టాలెంట్ ఉంది అన్నది బయట ప్రదర్శిస్తేనే కదా అందరికీ తెలిసేది. సో అలాంటి ఒకటి చక్కటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకొని అందరికీ ఒక చక్కటి అవకాశాన్ని మనం ఇవ్వాలి. అదొకటే మనం అని ఒక కార్యక్రమాన్ని ఘంటసాల ప్రాంగణంలో చేస్తే ఆ రోజు వారోత్సవాలు అంటే మనకి జరిగాయి. దాంట్లో దృష్టి పదం అన్న శీర్షికతో ఒక కార్యక్రమం చేశాం మేము వారం రోజులు. ఆ ప్రోగ్రాం ఎంత అద్భుతమైనటువంటి పేరు తెచ్చిందో ఇప్పటికీ భాషా సాంస్కృతిక శాఖలో ఆ ప్రోగ్రాం ఒక రికార్డెడ్ ప్రోగ్రాంగా ఉంటుంది అని దివ్యాంగుల చేత చేపట్టాను. అంతేకాకుండా నాకు హరికృష్ణ సారు రాజీవ్ విద్యా మిషన్ కోఆర్డినేటర్గా ఉన్నప్పటి నుంచి తెలుసు మేడం. ఆయన ద్వారానే భాషా సాంస్కృతిక శాఖ ద్వారా నన్ను మాట్లాడనివ్వండి అన్న పుస్తకాన్ని నేను ₹1 ఖర్చు లేకుండా వారి ద్వారా ప్రచురింపజేసి వేస్తాను. అంటే ఎప్పుడు ఏ కార్యక్రమం జరగాలి, లలిత కళా తోరణానికి వెళ్ళాం, తెలుగు యూనివర్సిటీని అడగలేము, రవీంద్ర భారతి ఉంది, మాకు బాధ లేదు అన్న నమ్మకం మాకు ఉంది మేడం. సో ఇంత చక్కటి ప్రోత్సాహాన్ని ఆనందాన్ని మాకు అందించేటువంటి నిజంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహించాలి అంటే దాని వెనకాతల ఎంత కష్టం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో అది నిర్వాహకులకే తెలుసు. ఆ బాధ తెలిసిన వాళ్ళే మనకి అధికారులుగానో లేకపోతే గట్టిగా చప్పట్ల ద్వారా. నేను మహబూబ్నగర్ బ్లైండ్ స్కూల్లో చదువుకున్నాను మేడం. ఎన్నో సందర్భాల్లో వారు మా పాఠశాలకు వచ్చారు. ఆ రోజుల్లో నాగం జనార్దన్ రెడ్డి గారు, సీతా దయాకర్ రెడ్డి గారు ఇటువంటి మహానుభావులు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చిన్న పిల్లలు మా దగ్గరికి వచ్చి ఒక పాట పాడితే ఒక లడ్డు ఇచ్చి మమ్మల్ని విష్ చేసేవారు, పువ్వులు ఇచ్చి విష్ చేసేవారు. ఇవాళ వారి ముందు మేము ఎదిగిలా మాట్లాడటం మా అదృష్టం. వారికి ఆహ్వానం. అక్కడ మాత్రం బాగాలేదు సార్. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను, మమ్మల్ని ముసలిలో చేసేసింది. ఇప్పుడు మా వయసు బయట పెట్టినట్టు అయిపోయింది. ఈరోజు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తరఫున ఈరోజు ఈ ప్రోగ్రాంకు అంటే దివ్యాంగుల ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే అన్నీ ఉన్న మేము ఏమీ లేకుండా ఎంతో ధైర్యంగా జీవితంలో ముందుకు సాగుతున్న మిమ్మల్ని చూస్తే మాకు నిజంగా ధైర్యం వస్తుంది. అంటే మేము ఎందుకు కొరగాము, అసలు మేము అన్నీ ఉండి కూడా అలేకే గారు చెప్పిన అన్ని సవ్యంగా ఉండి ఆ పాపను అప్పటి చూస్తాం ఎంత కష్టపడి పెయింటింగ్ చేస్తుందంటే అంత కష్టం. మేము 10 నిమిషాలు కూడా కూర్చోలేకపోతుంటాం అనుకుంటా. ఫేస్బుక్ వాట్సాప్ తీసి దాంట్లో తీసి ఒక ప్రింట్అవుట్ చేసేసి అక్కడ పెట్టేసిపోతుంటుంది తప్ప వేరే ఏం చేయాలి. అంటే ఇప్పటి పిల్లలు సార్ ఎంత బాగా కూర్చొని ఎంత దీక్షగా ఇంతమంది మనం మాట్లాడుతున్నా ఎంత బాగా చేస్తుందో. అంటే ఆమె అధైర్యపడకుండా ఇంతమంది ముందు కూడా పని చేయగలుగుతుందంటే ఆమె ధైర్యానికి మనం మొక్కాలి. ఈరోజు రేపు పిల్లలు చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చిండ్రు. ఈ సందర్భం ఒకటి ఏంటంటే చిన్నది ఏదన్నా అయితే ఆత్మహత్య పడే ఈ రోజుల్లో మీరు ఇంత గట్టిగా ఇంత ధైర్యంగా మీరు ఇంకా బతుకు ఇంకా ముందుకు మేమేమో చేస్తాం చేయాలన్న తపనతో మీరు అందరూ ఉన్నందుకు మీ వెనక అది చేపిస్తున్న పెద్దలందరికీ కూడా నిజంగా నేను నా హృదయం ధైర్యం ఉండదు. మీరు ఏమీ లేకున్నా కానీ మీకు ధైర్యం ఉంటుంది. మీరు లేదని మాత్రం ఎప్పుడు అనుకోదు. యు ఆర్ స్పెషల్లీ సార్ ఇప్పుడే దైవజ్ఞ గారు చెప్పిండు అన్నీ ఏదో లోపం ఉన్న ఒక దగ్గర చాలా ప్రసాదించిండు. అట్లనే మన మీద మనకు నమ్మకంతో మనం ముందుకు నడిస్తే తప్పకుండా ఏదైనా సాధించగలగమని ఆలోచన మనకు ఉంటుంది. మీరు సాధించగలరని నేను అనుకుంటున్నా. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ మీకు ఎవరైతే ఈరోజు ఈ ప్రోగ్రాంకి సహకరించిందో ముందు కూడా సహకరించాలని ఏమైనా అవసరం ఉంటే మమ్మల్ని కూడా అడగండి. మేము కూడా మనం ఆ శాయశక్తులు ఏమైనా చేయగలిగితే తప్పకుండా చేస్తాం. మేము మా కమిటీ నుంచి అయితే మా కమిషన్ నుంచి అయితే 0-18 to 18 years వరకు పిల్లలకు రైట్స్, దిస్ ఇస్ నాట్ వెల్ఫేర్, మీ రైట్స్ కోసం మేము పోరాట చేయగలిగే కమిషన్ మాది. కాబట్టి తప్పకుండా మీకు న్యాయం చేకూర్చేటట్టు మేము చేస్తామని మిమ్మల్ని మరీ తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి రప్పించినందుకు పిలిచినందుకు వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సలసంగా తీసుకుంటాం. మేడం ధన్యవాదాలు మేడం. మాధ్యమం అలాగే ధ్వనిస్తుంది. ధన్యవాదాలు మేడం.
ధన్యవాదాలు మేడం. గట్టిగా చప్పట్లతో మనం మేడం గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. వారి యొక్క ఆత్మీయ మాట ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వినే అవకాశం దొరికింది. ధన్యవాదాలు. ఇప్పుడు కేక్ కటింగ్ సెరమనీ ఉంటుంది. మేడం హెలెన్ కెల్లర్ గారి యొక్క జయంతి తాలూకు కేక్ కటింగ్ని అందించాల్సింది. మేడం వేసినటువంటి తను గీసినటువంటి చిత్రాల తాలూకు పెయింటింగ్ చూపిస్తున్నారు. ఇదిగో గట్టిగా చప్పట్లతో మనందరం అతిథులకు సత్కారాన్ని చూపించాల్సిందిగా. కేక్ కటింగ్ సెరమనీ కూడా ఉంటుంది. మ్యూజిక్ ప్లీజ్. ఉద్భవించిన ఒక ధ్రువ తార ఈ లోకానికి అంతులేని వెలుగును అందించి అజరామర కీర్తి దీప్తిగా వెలుగుతున్న హెలెన్ కెల్లర్ గారి జయంతి తాలూకు కేక్ కటింగ్ని ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. పాశ్చాత్య సంస్కృతి కళాకారులంతా కూడా వేణు గారు, సతీష్ గారు, కళాకారులందరూ కూడా, భాస్కర్ గారు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మాటలు చెబుతాయి అంటారు. మరి మానవత్వపు పల్లకి బోయినము మేము, మంచి మోస్తూ మనిషి మనిషికి పంచి పెడతాము అన్నట్టుగా అనునిత్యం అనుక్షణం మన వెంట ఉండే అతిథులంతా కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఇప్పుడు అతిథులకు సత్కార కార్యక్రమం. ముందుగా గౌరవనీయులు మాన్యులు సీతా దయాకర్ రెడ్డి మేడం గారిని సత్కరించవలసిందిగా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ డిసేబుల్డ్ సభ్యులందరినీ